నా ఇప్పుడే రజనీకాంత్ గారు కూలీ మూవీ చూసి వస్తున్నా. నిజంగా సినిమా అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 80+ ఏజ్లో కూడా 20-25 ఏజ్ ఒక యంగ్ హీరో ఏ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇస్తాడో ఆ రేంజ్ పర్ఫార్మెన్స్, ఆ ఫైట్లు కానీ, ఆ ఎలివేషన్స్ కానీ, అసలు రజనీకాంత్ అంటేనే స్టైల్స్. ఈ సినిమాలో అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ స్టైల్స్ అనిపించింది. ఇక ఏజ్కు పెరిగే కొలది స్టైల్ కూడా పెరుగుతుంది అన్నదే. నాకైతే మాత్రం సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ నాగార్జున గారి కాంబినేషన్లో రజనీకాంత్ ఇద్దరి మధ్యలో ఫైట్ అయితే మాత్రం గూస్ బంప్స్ వస్తాయి. సినిమాలో బెస్ట్ ఫైట్ ఒక్కటి కాదన్న, సినిమా మొత్తం త్రూ అవుట్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ మెయిన్ మన రజనీకాంత్ గారు ఫ్రెండ్షిప్కి ఎంత వాల్యూ ఇస్తారు, వాళ్ళ దగ్గర పనిచేసే కూలి వాళ్ళు, అంటే ఈయన కూడా వన్ ఆఫ్ ద కూలీయే. సో ఈ కూలి వాళ్ళ కోసం ఆయన ఏం చేశాడు, ఫ్రెండ్షిప్ కోసం ఏం చేశాడు అనేది సినిమా. అది చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి. సినిమా మాత్రం చాలా బాగుంది. మౌనిక సాంగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. నిజంగా ఆ థియేటర్లో అయితే కుర్రోళ్ళు అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశారు, కేకలు అరుపులతో. అసలు నేనైతే మళ్ళీ ఇంకోసారి సినిమాకి వెళ్ళాలనిపించింది మౌనిక సాంగ్ కోసం. ఎందుకంటే సూపర్ యాక్టింగ్, అదే సూపర్ డ్యాన్స్, అసలు మామూలుగా లేవు. స్టెప్లు అయితే మాత్రం పిచ్చెక్కిపోయింది. అంటే మనం మెయిన్ విలన్ ఎవరైతే చేశాడో ఆయన స్టెప్లు అయితే మాత్రం ఇంకా అసలు ఆపుకోలేకపోయాం, ఆ రేంజ్లో ఉన్నాయి. చాలా బాగుంది ఆ సాంగ్ అయితే మాత్రం, ఫుల్ ఎంజాయ్ చేశారు. ఫైట్స్ అయితే అన్న నిజంగా రజనీకాంత్ గారు స్టైలిష్గాను. అంటే తర్వాత మన ఉపేంద్ర గారు ఫైట్ సీన్లో ఎంట్రీ అవుతారన్న, నిజంగా నెక్స్ట్ లెవెల్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రేంజ్. ఒక్కసారి ఎంట్రీ అవుతాడు మన ఉపేంద్ర అన్న, ఇంకా అక్కడ ఆ ఫైట్ ఇంకా పీక్స్కి వెళ్ళిపోయింది. చాలా బాగుందన్న నిజంగా. లాస్ట్ అమెరికన్ గారు రావడం కానీ, ఆ క్లైమాక్స్లో కానీ ఒకటి కాదు, సినిమా త్రూ అవుట్ సూపర్ సూపర్ సూపర్.